పెట్టిన నువ్వు ఇట్ట చెల్లే బండ పక్కన సుఖలక్షణంగా పడతాను అనుకున్నా అన్న అన్నా నా సుఖం చూతురా చెల్లె అన్నం చూతురావే చెల్లె రావే రమరమ్మ కళ్ళకాడ వద్ద చెల్లె అక్క నువ్వు వేడకు నువ్వు వేడుతా అంటే నా పాను కలకల కలకల కల ఓడి నువ్వు నన్ను కొట్టవచ్చు ఓటి నిన్ను తిట్టవచ్చు మా అక్క అయితే నన్ను తిట్టపోనా మీ చెల్లెఅయితే నిన్ను కొట్టక పోనా దాని పాపం అని నేను ఉంచుకుంటా ఇలా గొడ్డు వచ్చిన కాలు మొక్కింది తెల్లారులేస్తే మళ్ళా కాలుతో నన్ను అంతది దాన్ని ఇక్కడ ఉంచుడే ఈయన తక్కువ ఏందయ్యా మా అక్క ఎడుతుంది కాదు అవునమ్మా ఎంతైనా కానీ బాధ కదా ఒంటరి ఒక్కదాని ఒంటిష్టమ్మ మాది ఎట్లా ఎడుతుందమ్మా నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇక్కడ ఉంచుకుందాం ఏందే ఉంచుకుందామా ఎంతైనా ఉంచుకుందామమ్మా ఉంచుకుందామేంది అయిపోయాడా ఇట్లా ఆ రంజ గొడ్డుది ఆల పొద్దు కాలాలు వేసి దాని మొక్కం చూస్తే నేను కూడా దాని యొక్క గొడ్డు పోను చెప్పరే వల్ల నాగరపోళ్ళు ఆ గొడ్డు దాని ఇంట తిరుగు సార్లు ఎదురా మీకు అవో సార్లు మళ్ళీ రాక ఇరగబడతాయి మీద వద్దు అనుడే పరుడు పరుడే అటు తిరుగుతా అంటే నడింకా తిరుగుతా అంటే దాని ఫోన్ నేను తిరుగుతాను దాన్ని నా మీద పడతాను నేను కూడా దాని లెక్క గొడ్డు పోనా చెప్పండి దాన్ని తీసుకుపోయి ఒంటి స్తంభం మీద ఉంచిరా ఎందుకు అంటే దాని ముఖం చూసి అయిన దాకా దాని ముఖమే అందం ఉండదర్రా నా ఏడవ కాలుకున్న సిరులు ఇద్దరు ముఖానికి బాగా పెడతావు లబ్బడి అవ్వో ఏడితే ఇక్కడ కరిగటోళ్ళు ఇవ్వలేరు ఇక్కడ ఓ ఓ సాయితి గిరివేద్దనని భార్యని తీసుకొని మాలగాడి గుంజుకొత్తంటే రాదు చిన్న భార్య భ్రమలో పడిపోయిండు పొద్దున పట్టణం పంపుతా మాపుడు పట్టణం పంపుతా ఇక భర్త మాలుగా సత్య రావు అన్నాడు మాలకాడి కొరగర గుంజుకోపోతాంటి ఊరుకు దండం పెట్టింది గా బిడ్డ కాంచనమాలాదేవి అవరార ఏంటి అడవిలైనా పుట్టింది ఓ కాడ బతికేది అత్తగారి శిపచేద పడ్డ కొందరి కాంచనమాల అవరార ఊరు బయటికి పోతాను ఆకలైతే నాకన్నం అక్కడ ఎవరు పెడతారు అవ్వ భార్య భ్రమలో పడిపోయిన నా భర్త అన్నం బాపతుడ పంపడం మానవుల బతుకు అన్నముల పురుగులు అన్నారు నావో అందరికి దండం పెట్టింది అవరార బుక్కడల్లం పెట్టుండి అవ్వ నేను అన్నం పట్టుకొని కొత్త మాల కాడి పోతున్నా శిపసేద పట్టుకొని ఉల్లెదొర్ల పడ్డదే బిడ్డ అవలారా పోతున్నా అవలారా పోతున్నా
అవలేని నా బతుకు అవలేని నా బతుకు అవలేని నా బతుకు కొడుకులేని నా బతుకు కొడుకులేని నా బతుకు కొడుకులేని నా బతుకు పండి అయ్యో ఆడవిల్ల కాంచనమాల దానాలో చేసిన చేత దానాలో చేసిన చేత దానమడిగే కర్మలో నేను దానాలో చేసిన చేత దానకరత దాగవాడు దానకరత దాగవాడు ముల్లే ఆగదు ఎన్నో పుణ్యాలు చేసుకోండి పుణ్యాలు చేసుకోండి పాపాలు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే పాపాలు గుందుగా తింటూ లక్కనిచ్చిన వేసిండు మాలవే గిరివేసిండు ఎంతైనా లక్కనిచ్చిన పట్టుకొని ఇంటికి చేరిండు ఎక్కవదంటే ఎక్క మెట్లు లేవు దిగవదంటే దిగ మెట్లు లేవు ఒంటి మా మాల మీద పెద్ద భార్య కాంచమాల గిరివేసిండు దాసిరావనమ్మా పొద్దు పోసే గంజి మా అబ్బోయి గంజి పొద్దున పోయని భార్యతోనే పినవాడు కజ్జిని కాని ఏనా రాదనుకున్నాడే పెళ్లి చేసుకున్నా వరకు కొడుకులో బిడ్డ కని చూస్తున్నా కొడుకులో బిడ్డ కని చూపించకపోతే అది ఏమన్నది నా కింద మాత్రం అనగా కొడుకులో బిడ్డ కంటే నేను మా సమితిని కూర్చుని పెట్టి దాసరికం చేస్తానన్నది ఒకవేళ నేను కొడుకులో బిడ్డ కని చూపించకపోతే దాన్ని అది కట్టుకునే షేర్ కట్టుకోవాలంటే నేను రాదు కంటే రాదు పిల్లరవనమ్మ ప్రేమ విలాసాని కన్నారు హరివయ్యారు సుందర కుమారి కొడుకు మిడ్డారి ఆడదాన్ని చూసిన అర్థమే చూసిన బ్రహ్మంటే పుట్టు రిమ్మ తెగవాలన్నా అయ్యో నా పిల్లగా
కరెంట్ బిల్ బాగుంది వాళ్ళు అది కూడా ఫ్రీ కరెంట్ కదా పడకావు అంతా మిడిల్ జరుగుతుంది భగవంతుడు 7 వందల కొడుకు ఉట్టని కొన్నది భగవంతుడు పరమోడి కట్టిన బిడ్డకు ఒడి కట్టినాడే అన్నంలో పిండ రూపమాయే వాళ్ళకు పిండ రూపమాయే డ్రెస్ అంతా ఖరాబ్ చేస్తారు ఏంది కావచ్చు నేను ఆడే వరకు కొడుకురా బిడ్డ కని చూపిస్తున్నా నేను నా నోపల మండిని అంతే నా భార్య కొడుకుని కన్నా కన్న పేరు వస్తుంది బిడ్డని కన్నా కన్న పేరు వస్తుంది అనుకున్నాడు రాజు కంచశీల రాజు ఆ దాసి వాళ్ళ మాత్రమేగా ఏ దాసిలో అంతే అంతే దాసి మీ దొరసాని ఒక్క జీవి మనిషి కాదు 2 జీవనాల మనిషి 2 జీవులు ఉండాలి బాంచండి కాలు మొక్క ఒక్క జీవి ఒక్క జీవి ఉంటే 2 జీవనాల మనిషి అంటున్నావు ఒక్క జీవి అయినా ఒక్క వాళ్ళని వచ్చి నన్ను కొడతావా నువ్వు ఎక్కడ కొడితే ఎక్కడ జల్లు అంటా ఒక్క జీవి మనిషిగా 2 జీవుల మనిషి అంటే గర్భవతురాలు ఇప్పుడు నన్ను కొట్టుకున్నట్టేనా నన్ను కొడితే లేదమ్మా ఇప్పుడు మీ దొరసాని 2 జీవుల మనిషి గర్భవతురాలు నీళ్ళు పోసుకున్నది ప్రెగ్నెంట్ ఆయన ఒక్కటేనే మళ్ళీ ఈ చెప్పవాలి మన సంపద రాజ్యంలో మాత్రమే బాల కింద పెట్టినవాడు కచ్చరికాయలు ఏళ్ళు నీకెక్కడ శిరోతం వచ్చింది మాతో నువ్వు దాశీర్గం చేసేదాని రాయిని రవణమ్మ దొరసాని అనాలి ఇప్పుడు నన్ను దొరసాని దంగం దాసరి కొత్తతాళ్ళు వెళ్ళాలి కొత్తతాళ్ళు వెళ్ళాలి బిడ్డ ఎద్దకు రంగా బాబు ఉన్నదా కళ్యాణం వచ్చినది కక్కచ్చి నాగదన్నరే మేడల తల్లి రవణమ్మకు కేసి గడియల ఒకరింతల ఒట్టినా గడియలు గడియాలో ఒక్క గడియల్లా ఒక మూడు గడియల్లా ముద్ద పిన్నాము 4 గడియల్లా నవ సంతోడు 5 గడియల్లా 5 ఒకటి 6 గడియాలు 6 ఒకటి 7 గడియాలు 7 ఒకటి 8 గడియాలు 9 గడియలు గడిస్తే
9 గంటల సంపూర్ణమైన ప్రబలాన్ని ఏ తల్లికైనా పాలో పాట బయటపడే సమయంలోన పుట్టినప్పుడు వచ్చి బాధపడతాన్ని దాసులారా నాకు పుట్టినప్పుడు వస్తానే మంత్రస్థానం తీసుకురమ్మన్నాయమ్మా ఏడవాలి రమణమ్మ గర్భాన పుట్టినప్పుడు గుగ్గు 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 అంటాడు పెద్ద పిట్ట ఇంట్లో వాటికి ఇప్పుడు ఎక్కడ వచ్చింది పెద్ద పిట్ట వచ్చి రావచ్చు వాడు కానీ పెద్ద పిట్ట కూర్చొని వచ్చి ఏమైంది ఏం పూరంగా అన్నది రాయిని ఏంది ఎట్లా పట్టుకుంటాను ఏంది ఏం పోరు ఓ కాలు సల్లు రుజుతాంది ఓ కాలు కొల్లు రుజుతాంది ఓ చెల్లి ఒక లక్ష్మీపుర చూస్తాను ఇదో పరకాల చూస్తాను ఇదో పరకాల చూస్తాంది ఏం పూరండి కానీ ఓ ఆలంజే నాకు శ్రీమంతం వచ్చింది నేను రాదు భార్యను నేను దొరసాన్ని నాకు అద్దేంలే ఇద్దేంలే ఓ మామిడి చేర్రే సపడపాలు చేర్రే ముద్దగారలు చేర్రే నా గర్వ కొడగలిగిందా బిడ్డ కలిగిందా కొడుకు చల్లకుండా ఏం కొడుకును కానీ రావిని ఓ రావిని ఓ కారు పైన ఇద్దేంలే అద్దేంలే ఆట ఆడితే ఏం పొడు కానీ పొడు చల్లకుండా కాంచమాల పాపం దాకింది దీన్ని అంటే నాకైతే కదే అనుమానం ఇలా ఎంజాయ్ ఆమె ఏమన్నా కాలుతో తల్లింది చెయ్యి కొద్దిగా వచ్చింది పాపం బాగా ఇది ఆయన నా పట్టు అయింది మొగడు నా పట్టు ఆయన దాన్ని కలబెట్టిపో కాజమాల ఉసురు రాకింది అబద్ధంగా పోయి కలబెట్టిపో పోటు పడబడా మన కాళ్ళత్తరు పడబడి అసలు పోడు ఉడితే 2 గాలు వచ్చి గిరిగి తిప్పి మంచం కోడు చంపు తల్లి చేతులు పెట్టిలే కన్న తల్లి కడుపులో ఎన్ని అవస్థలో ఉన్నా గాని కడుపుతోనే కన్న పిల్లగాల రేగలు చూసుకుంటదాడు కన్న తల్లి నా కొడుకు ఏడు వంకర ఉన్నదా కాల వంకర ఉన్నదని చూస్తే కొడుకు 7 వంకర కొడుకోగలిగిండే కాలు వంకర కాదు అన్ని వంకలతో పుచ్చిండవని కొడుకు కళ్ళు ఎత్తున్నామో మన తాళం కొచ్చుని కాళ్ళు నట్టున్నాయి మెరపగింజలు నారాయణుడా నారాయణ అందరూ అలా ఉట్టలేదా ఓ దేవుడా కొందరు అలా విరగలేదా భగవంతుడా ఎనమకొన్న మండపాలు ఏనుగాలు దొక్కగలరా రాజన్న
ఉసురు తాకిన పాపం తాకిన ఏం కొడుకులు కానీ 7 వంకలు అయితే 3 వంకలు అయితే 12 వంకలు అయితేంది కాకి పిల్ల కాకే ముద్దు పిట పిల్ల పిటకే ముద్దు ఏ వంకలు ఉన్నా కానీ కనపేరు దగ్గర కొట్టు పేరు దూరం అయింది కాలు అదన్నవా ఆడు ఏం కూర్తాడు గుగ్గు గుగ్గు అంటాడు ఏం పోడావా నీ పోడు 7 వంకలు పేరు పెడతారా గాని నా కొడుకు 7 వంకలు పోయి వయసు వచ్చినాడు వంక తిరిగినాడు హనుమకొండ ఆ జిల్లాకే కలెక్టర్ అయితే నా కొడుకు నీ కొడుకు కలెక్టర్ అవుతాడో కటింగ్ కొడతాడు వాడు చూస్తే నాకు డౌట్ వస్తుంది అవ్వ వాడి మరి సరికే అంటున్నాడు అవ్వ పడక హరికాలనదా మెడ పద్మం హరికాలనదా అయ్యో హరికాలనదా మెడ పద్మం అయ్యో అంటే కొడుకు అంటే కొడుకు 21 అయ్యో అంటే నా కొడుకు రాలంటే రారైతే పోలైతే బ్రాహ్మణ కొడుకు పేరు పెట్టినోని సంబరపడుతుందా పశ్చిమ బ్రాహ్మణమ్మా నీ కొడుకు చూపెట్టమ్మా ఏం కొడుకును కానీ నువ్వు పొల్లో గిట్టున్నావు పొప్పులో గట్ట ఇచ్చిందావా ఏదో భగవంతుడు ఇచ్చిండా కొడుకు సలగుండా ఎవరు ఉసుగు తాకినట్టు అయితే పేరు పెట్టుకున్నప్పుడు ఇక బ్రాహ్మణులు అన్నారు మరి పచ్చగల గట్ట ఈ పిల్లగాడు పుట్టే గడి చూస్తావా నీ కొడుకు పేరు మస్తు వస్తుందవా లోకం లేని పేరు వస్తాను అంత బాగుందా నీ కొడుకు పేరు అత్తిరిపిత్తిరిపిడు అనుడు కొడుకు పేరు అత్తిరిపిత్తిరిపిడుగా వస్తుందవా రావణయ్యా అత్తిరి బిత్తిరిపిడి కానీ కొడుకు పేరు పెట్టినప్పుడు ఆవుదానం గోదానం సాలని సంభావన ఇచ్చేసి రావడం సాగదోళ్ళు నా కొడుకు అగండ పిడి అన్నదే పేరు పెట్టుకున్నప్పుడు ఎంతైనా కానీ కొడుకు కలిగింది కాబట్టి సమితికి పంచందం పంపుతానని సర్దిగడ్డి మాత్రం దాచులతో పంపుతాందే వీరులు కోరందురైకులు
వాళ్ళ మన ఇంట్లో పండుగ అన్నారమ్మా కాచిన వాళ్ళ దేవికి సద్దులు పట్టుకోని అమ్మ వంటిస్తమ్మ మాలకమ్మ రామలకు పట్టుకున్నారు వంటమ్మ మాలికారి చూడు కలగంట దాచున్నమ్మ కలగంట దాచలు మాలికారి కట్టనమ్మ పట్టుకొని ఆ నిచ్చెన పట్టుకొని వచ్చిండు వాళ్ళ మీదకి నిచ్చెన వేసిండు ఇక మాల అమ్మా కాచిన వాళ్ళది అమ్మా ఇంటికంటే వస్తానమ్మా వస్తానమ్మా పట్టు చీరలు కట్టుకున్నారు పట్టు రైతులు కట్టుకున్నారు అమ్మ సంబరంగా వస్తాను నా భర్త కాంగ్రెస్ రాదు మంచిగున్నాడా బాగానే ఉన్నాడమ్మా ఆయన కిందమ్మా మా చెల్లి అయినా రమణమ్మ మంచిగున్నదా ఓ రమణమ్మ కిందమ్మా ఓ గజ్జా మీద తింటాంది గాడిద నీళ్ళు ఆయన సన్నం అయితే ఓ అయింది అమ్మా ఒక తిండి కాదు అది సరేనమ్మా నోసుకునేది తింటాంది తింటాంది తాగుతుంది అమ్మా అది తాగుడు కదా అమ్మా నేను కొడుకులు లేదా బిడ్డలు లేనా ఇల్లు కొట్టిండు ఈ వారం అంతా ఆమె చేతున్నది చేతులు ఆమె ఎట్ట చెప్తా తింటాండి ఆయన అవును ఇప్పు అంటే ఇప్పుతాండు లేకుంటే చదువుకుంటాను సరేనమ్మా అట్లయితే అట్లే కానీ మంచిగా లక్షణంగా ఉన్నారా మంచిగా సంబరం ఓ ఇవాళ మన పండుగ కాదమ్మా ఏం పండుగ అమ్మా 21 రోజు ఇవాళకి ఏమిటి తల్లి కొడుకులు లేక బిడ్డలు లేక 21 రోజు ఎట్లా చేసుకుంటారమ్మా లేదమ్మా మీ సవితి రవణమ్మ గర్భాన కొడుకు పుట్టింది దాసి రవణమ్మ గర్భాన కొడుకు కలిగిందంటే రేపు నా భర్త వస్తాడు నన్ను తీసుకుపోతాడు ఏమిటి కాంతలమాగా ఆనాడేమన్నావు అది కొడుకును కన్నా బిడ్డని కన్నా దాని బట్టలు వినద బాధ్యత చేస్తానన్నావు అన్నాడు బామా అది కొడుకును కన్నది దాని విని కన్న పేరు తెచ్చింది దాని బట్టలు విండాలి బాధ్యత చేస్తారమ్మ అంటాడు నాపుడుగా పాడుపడనే నావా బట్టలు దాని బట్టలు విండే దాని కింద బట్టలు ఎట్లా విండే దాచి దాని చేతి కింద దాచి దాని బతికింద దానికంటే అది నారాయణుడా తల్లి కాంచన నేనెందుకు భూమి బతకనమ్మా అమ్మా దిగ దిగ మారైనా అయ్యో దాసులారా అన్నం పంపింది అన్నం దాసు కాంతన దాగదూరింది ఎక్కడ వల్ల ఎక్కడ వెళ్ళిపోయింది ఇక మాదేమో ధరిద్దనమ్మా దానికన్నా ఊరింది కాంచన మాలదేవిలో అమ్మ కంటెకోడ ఆడతల్లి ఎక్కినారా కంటెకోడ ఆడతల్లి ఎక్కినారా కొమ్మును చుట్టుకున్నది కాంచన మాలదేవిగా సాగుకు సిద్ధపడ్డదమ్మా కంటెకోడలు ఎక్కినప్పుడు ఆ తల్లి సత్యగరమయ్య దేవరాజు కర్తం అయ్యయ్యో ఏ ఆడబిడ్డైనా ఏ చిన్న పండుగ రావగారితో బలుగుతారు కానీ ఓరి అన్నా చంద్రన్న మన తోడు వాతానా చిగురంత నగరంలో ఒక్కరే ఇద్దరు కాదు 7 అన్నదమ్ములు ఉన్నారు ఒక్కన్న కాకుండా ఒక్కన్నకు దయదేరా కంటె కూడా ఎక్కి కంచాల మాల కింద పడి నేను చచ్చిపోతా మాల కింద పడి చచ్చిపోతా అయ్యో తల్లికి సంతాన భగవంతం ఇక నా జీవన మొత్తాన్ని నీలో ఐక్యపరచుకోనాయినా రక్షించిన నీవే శిక్షించిన నీవే అని అది నారాయణుడా నారాయణ మాల కింద పడతానా నీ కంచానమాల మాలు ఎక్కి మాల కింద పడి ప్రాణం తీసుకున్న సమయాలు ఎవరి కళ్ళ చూసిన కోటి మాల
తల్లి కాంతమాల మాల మీదకి వెళ్ళి మాల కింద పడి ప్రాణం తీసుకుంటే కథ ఇక్కడికి ఎప్పుడు స్టాప్ అవుతుంది. దాసి దాని ఆట కట్టాలంటే కాంతమాల ఈ భూమి మీద బతకాలి. భూమి మీద బతకాలంటే ఆ తల్లికి సంతానం ఊడి కట్టాలి అని ఆ భగవంతుడు కూడా ఒక్కసారి ఆ మాల మీదకి వెళ్ళి దుడ్డుకి ప్రాణం తీసుకున్నప్పుడు మాల మీద పుట్టిండు దంగమయ్య, మాల మీద పుట్టిండే దేవుడు 60 ఏళ్ళ పుట్టిన అవతారం అయితే మాల మీద పుట్టినట్టు భగవంతుడు. అయ్యో బిడ్డ మాల కింద పడి చనిపోవద్దమ్మా నేను సాగపోతే బతికెందుకు నాన్న బిడ్డ నాయుడికి నచ్చిన దాసిరవనమ్మ చేతి కింద నా కింద బతికిన దాసిరవనమ్మ రేపు మా నా భర్తను తీసుకుపోయి దాని బట్టలు విండి పెడతాడు బాంకరిగా చేయబెడతాడు. చలో చలో దాని బట్టలు బతికిన దానికన్నా ఇక నా ప్రాణం తీసుకుంటే మా అవ్వయ్య కలిపోతా నా ప్రాణం బిడ్డ మానవులకు వస్తాయి కష్టాలు మాకులకు వస్తాయనమ్మా. ఎవరమ్మా నీ గర్భాలు నీకు పుత్ర సంతానం లేదని అన్నది బిడ్డ. పాపనగలిగే బలము నీకు లేదమ్మా, నీకు వరాన ఊటెవర పుత్రుడు ఉన్నాడమ్మా. నేను కాయని కాదు, మోయిని కాదు, కాసు దయ్యాన్ని కాదు, శాస్త్రంగా మాత్రం అనగా శివుని వద్ద ఉండే శోభాల జంగమ